హలో ఫ్రెండ్స్, నమస్తే. మళ్ళీ బిగ్ బాస్‌కు స్వాగతం. బిగ్ బాస్ అప్డేట్స్ గురించి చూస్తూ ఇక్కడ ఒక వీడియో చూడడం జరిగింది. అది గీతూ రాయల్. గలాటా గీతూ రాయల్ ఇంతకుముందు కంటెస్టెంట్‌గా ఉండి బయటికి రావడం జరిగింది. అయితే ఒక వీడియో అయితే తను పోస్ట్ చేయడం జరిగింది. వీడియో పోస్ట్ చేస్తూ నేను చాలా రోజుల నుండి రివ్యూస్ చేయడం లేదు, వీడియోస్ కూడా చేయడం లేదని అంటూ తన వీడియో అయితే పోస్ట్ చేయడం జరిగింది. అయితే ఆ పోస్ట్ చేస్తున్న తరుణంలో తను థంబ్‌నెయిల్ ఏం పెట్టిందో తెలుసా? ఏ రివ్యూవర్ కూడా నా వెంట్రుక కూడా పీకలేడు అన్నట్లుగా తను థంబ్‌నెయిల్ అయితే పెట్టడం జరిగింది. ఈ సో కాల్డ్ రివ్యూవర్స్ ఉన్నారు కదా, పూరీలు, దోసలు, వైబులు, వాళ్ళు వీళ్ళు ఇంకా చాలా రివ్యూవర్స్ ఉన్నారు. సో గీతూ రాయల్‌కు ఒకటే వార్నింగ్ ఏంటి అనంటే, ఏ రివ్యూవర్ గురించి చెప్పాల్సిన అవసరం ఏంటి? నువ్వు రివ్యూ చేసుకుంటే చేసుకో, అంతే తప్ప వేరే రివ్యూవర్స్ గురించి మాట్లాడే హక్కు అర్హత నీకు లేదు. బిగ్ బాస్ షోలో నువ్వు పీకిందేమీ లేదు. అక్కడికెళ్ళి నేనేదో పీకుతాను, చేస్తాను, ఇది చేస్తా, అది చేస్తా, నేను ఫైనల్ వరకు వెళ్తాను అన్నట్టుగా చెప్పి యాజ్ ఏ కంటెస్టెంట్‌గా నువ్వు వెళ్ళి అక్కడేదో పీకి పడేస్తాను, నేను ఫైనల్ వరకు వెళ్తాను, నేను గేమ్ ఆడతాను, ఇది ఆడతాను, అది ఆడతానని తొందరగానే బయటకొచ్చావు. నువ్వు ఆడిన తీరు కానీ ప్రేక్షకులు నిన్ను ఆదరించలేదన్న విషయాన్ని కూడా గ్రహించడం లేదు. ఇప్పుడు మళ్ళా వచ్చి ఏదో రివ్యూల పేరుతో నేనేదో పీకుతాను, పడేస్తాను అన్నట్లుగా మాట్లాడుతున్నావు. ఈసారి నుంచి మన రివ్యూస్ అస్సలు తగ్గేదేలా ఉంటుంది. రివ్యూవర్స్ గురించి నువ్వు మాట్లాడే హక్కు అర్హత లేదు. రివ్యూవర్స్ గురించి నువ్వు మాట్లాడడానికి కూడా ఏమాత్రం నువ్వు రివ్యూస్ చేసుకుంటే చేసుకో, అంతేకాని రివ్యూ ఆదిరెడ్డిని కొంచెం లేపడానికి నన్ను కావాలనే తప్పు మాట్లాడినారు అని చెప్పేసి తర్వాత అర్థమైంది. ఇంక ఈ వైబులు, పూరీలు ఇంకా చాలా ఉన్నాయి పేర్లు. ఆ పేర్లు వాళ్ళ పేర్లు కూడా నాకు చెప్పి వాళ్ళని ఫేమస్ చేయాలని లేదు, కానీ వేరే వాళ్ళ రివ్యూస్ గురించి నువ్వు మాట్లాడేంత అవసరం లేదు. ఎందుకు అనంటే రివ్యూవర్స్ చాలా మంది వాళ్ళ రివ్యూ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళ రివ్యూ చేస్తున్నారు. ఈ సీజన్లో ఈ హౌస్లో ఉండాలి అంటే అంత ఈజీ కాదు. నువ్వు కూడా ఒక రివ్యూవరే కాబట్టి అలాంటి మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు. సో ఇక విషయానికి వస్తే సెప్టెంబర్ 1 నుండి మనకు బిగ్ బాస్ 8 అనేది స్టార్ట్ అవబోతుంది. కానీ ఈసారి మాత్రం అంత బజ్ లేదనేది మనకు కనిపిస్తుంది. సో బిగ్ బాస్ 8 అనేది ఎలా ఉండబోతుంది అనేది మనము వేచి చూడాలి. ఈసారి బిగ్ బాస్ సీజన్ 8లో ఎంటర్టైన్మెంట్కి, ఫన్కి, టర్న్లకి, ట్విస్టులకి లిమిటే లేదు.